మైక్ 8051 మైక్. ఫస్ట్ తీసుకున్నాక స్విచ్ ఆన్ చేసుకొని నెక్స్ట్ రీసెట్ బటన్ నొక్కండి. రీసెట్ నొక్కినాక సబ్ నొక్కండి ఎస్యూబీ. ఇప్పుడు మీ కోడ్లో ఉన్న విధంగా కోడ్లో 4100 ఉంటుంది. మీకు కోడ్ లాస్ట్లో డిస్ప్లే చేస్తాను, అది చూడండి. 4100 నొక్కినాక 4100 నొక్కినాక నెక్స్ట్ కొట్టండి. నెక్స్ట్ కొట్టినాక మీకు ఇక్కడ కోడ్ ఉంటుంది. 4100కి C3, 4101కి 74, అలాగా ఈ కోడ్ మొత్తం 4110FE వరకు టైప్ చేయండి. ఇందులో ఇక్కడ 56 ఉంది, C3 ఉంది కాబట్టి C3 కొట్టండి. C3 అండ్ నెక్స్ట్ కొట్టండి. తర్వాత మీరు ఆటోమేటిక్గా 4101, 4102 అవన్నీ ఆటోమేటిక్గా డిస్ప్లే అయిపోతాయి. మీరు జస్ట్ ఈ ఆప్ కోడ్స్ వరకు ఎంటర్ చేస్తే చాలా అడ్రస్లు ఆటోమేటిక్గా అవే డిస్ప్లే అవుతాయి. C3 తర్వాత ఏముంది 74. సో ఇలా మీరు అన్ని వరుసగా ఇది కొట్టడం నెక్స్ట్ కొట్టడం ఇలా కోడ్ మొత్తం కొట్టండి. ఆ తర్వాత ఏంటో చూపిస్తాను. ఇదిగోండి, మేము 4100కి FE వరకు నొక్కాము. లాస్ట్ కోడ్ అదే ఉంది, 4100కి ఆప్ కోడ్ FE. నెక్స్ట్ ఏం చేయాలో చూపిస్తాను చూడండి. నెక్స్ట్ నొక్కండి. నొక్కి రీసెట్ నొక్కండి. రీసెట్ నొక్కినాక గో నొక్కండి. గో. ఇప్పుడు ఏం చేయాలంటే మీరు ఒకసారి వెరిఫై చేసుకోవాలి మీరు కొట్టిన కోడ్ని. కాబట్టి 4100 నొక్కండి. 4100 ఇప్పుడు నొక్కినాక ఎగ్జిక్యూట్ నొక్కండి. ఈ అని వచ్చిందంటే మీరు ఎగ్జిక్యూటెడ్ అయినట్టు, లేకపోతే వేరేది ఏదైనా వస్తే రాంగ్ కోడ్ ఎంటర్ చేసినట్టు మీరు. నెక్స్ట్ ఏం చేయాలంటే రీసెట్ నొక్కాలి. రీసెట్ నొక్కినాక సబ్స్టిట్యూట్ నొక్కాలి. ఎస్యూబీది సబ్స్టిట్యూట్ నొక్కినాక మీరు అవుట్పుట్లో ఉంటాయి వాల్యూస్. మీరు చూసుకున్నట్లయితే అవుట్పుట్లో ఇక్కడ 4150కి AC, 4151కి 68 రావాలి మనకి. ఇప్పుడు మీరు ఇక్కడ సబ్స్టిట్యూట్ నొక్కినాక 4150 నొక్కండి. నొక్కినాక నెక్స్ట్ నొక్కండి. AC వచ్చింది చూసారా, AC. ఇదిగోండి AC. నెక్స్ట్ నొక్కండి. 68, 4151కి 68 రావాలి. 4151కి 68 కాబట్టి మీది ఎగ్జిక్యూట్ అయినట్టు. అది ఇలా చేయాలన్నీ. ఇది ఎడిషన్.